2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. భారతదేశంలోనే ఎస్సీ సబ్ కేటగిరీషన్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు అపాయింటెడ్ డే ఏప్రిల్ 14, 2025. ఈ రోజున ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ స్టేట్. ఆల్రెడీ మనకు ఒక చట్టం ఉంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025. ఈ చట్టాన్ని బేస్ చేసుకుని మొత్తం ఒక నోటిఫికేషన్ అనమాట. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరినీ 3 గ్రూప్స్గా 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ ఈరోజు జారీ అయింది. మనకు తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రాలు ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ చేయొచ్చు అని చెప్పి. అంతేకాదు, సబ్ కేటగిరైజేషన్ చేసేటప్పుడు ప్రాపర్ క్వాంటిఫైబుల్ డేటా ఉండాలి, డెమాన్స్ట్రబుల్ డేటా ఉండాలని చెప్పింది. ఒక ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసుకుని ఎస్సీస్ని సబ్ కేటగిరైజ్ చేయొచ్చు అని చెప్పింది అనమాట. సో ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేస్తూ నిజంగా ఒక కేటగిరీకి రెండో కేటగిరీకి సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఉందని ప్రూవ్ చేయాలని చెప్పింది. అదేవిధంగా రాష్ట్రాలు ఈ విధంగా సబ్ కేటగిరైజేషన్ చేసిన తర్వాత దానిపైన న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణలో ఒక సబ్ కేటగిరైజేషన్ జరిగింది. తెలంగాణ దేశంలోనే మొదటి రాష్ట్రమైంది. ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయిందనమాట. సుప్రీంకోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి అనుకూలంగానే, అంటే ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసి సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ స్టేటస్ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీస్ మొత్తం పరిగణలోకి తీసుకుని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలందరినీ కలిపి 3 గ్రూపులుగా డివైడ్ చేశారనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మొదటి గ్రూప్లో మనకు తెలిస్తే మొదటి గ్రూప్లో మొత్తం తెలంగాణ జనాభాలో ఓన్లీ 0.5% మాత్రమే ఉన్నారు. దానిలో 15 సబ్ క్యాస్ట్లు ఉన్నాయన్నమాట. వీళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. సో అంత తక్కువ జనాభాకి 1% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? గ్రూప్ 1 కేటగిరీలో 15 సబ్ క్యాస్ట్లు పెట్టంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారనమాట. ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో చాలా వెనకబడి ఉన్నారు. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ప్రాపర్ రిజర్వేషన్ ఫ్రూట్స్ అందాలని చెప్పి ఎస్సీలో ఒక గ్రూప్ 1ని 15 సబ్ క్యాస్ట్లో ఒక గ్రూప్ 1 చేశారు. తర్వాత గ్రూప్ 2 కేటగిరీ ఎవరైతే ఎస్సీస్ గ్రూప్ 2గా డివైడ్ చేశారో దానిలో 18 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళకి 9% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ 3లో 26 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళకి 5% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే 1 + 9 + 5 15 అనమాట. సో ఈ చార్ట్ మీరు చూడొచ్చు. ఎవరైతే గ్రూప్ 1లో ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 2లో ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 3లో ఉన్నారో, ఈ తెలంగాణ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. ఇది మొత్తం ఈ చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు తెలుసు, తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ గారు ఈ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ కోసం దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఆయన ఫలితం ఈరోజు వీళ్ళకి కనిపిస్తోంది.